బీసీ మహిళను మేయర్ పదవి నుంచి దించేస్తున్నారని గొలగాని హరివెంకట కుమారి కన్నీరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు కూటమి కార్పొరేటర్లు గంధం శ్రీను, మూర్తి యాదవ్ సామాజిక వర్గాన్ని అవమానిస్తున్నారని వైసీపీ పెడుతున్న గగ్గోలు హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని విశాఖకు వచ్చినప్పుడు మేయర్ను వేదిక ఎక్కనివ్వకుండా వైసీపీని అవమానించిందని గుర్తు చేశారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఊరుకూటి చందుకి గాజువాక టికెట్ జగన్ ఇద్దామంటే గుడివాడ అమర్నాథ్ అడ్డుకున్నారన్నారు. అడుగడుగున బీసీలను యాదవులను అవమానించింది వైసీపీ అని మండిపడ్డారు. ఇక్కడ నలుగురు ఎంపీలు కూర్చున్నారు, ఒక మంత్రి గారు కూర్చున్నారు, అక్కడ స్వామీజీ గారు కూర్చున్నారు, మేయర్ గారు ప్రథమ పౌరు విశాఖ ప్రథమ పౌరులు మేయర్ గారు ఆవిడ ఎక్కడ కూర్చున్నారు, ఆవిడ నించోబెట్టారు. ఆ రోజు ముసలికని ఆ రోజు మీరు ఎందుకు ఏడలేదు? నాకు అన్యాయం జరిగిందని. ఈరోజు మీ పార్టీ నాయకులందరూ కలిసి మిమ్మల్ని వెనక నుంచి గుచ్చి అన్యాయం జరిగిందని చెప్తే ముసలికన్నీరు పెట్టుకుంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా మీ మీద విశ్వాసం చూపిస్తారు అనుకుంటున్నారు. విశ్వాసం కోల్పోయారు కాబట్టి మీ కార్పొరేటర్లందరూ ఈరోజు మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఏది ఏమైనా సరే 4 సంవత్సరాలు మీరు చేసిన అన్యాయం అవినీతి అంతా కూడా బయటికి తీసే పరిస్థితి ఈరోజు మీరు తీసుకొస్తాం. అవన్నీ భయపడి ఈరోజు మీరు ముసలికాయలు పెడుతున్నారు తప్ప మీ సీటు పోతుందని చెప్పేసి మీ కాలేజీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ గారు ఇంకొకటి గుడివాడ అమర్నాథ్ గారు అనే వ్యక్తి ఆ రోజు గాజువాక నియోజక బీసీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో చందుకి ఉరుకూరు చందుకి గాజువాక నియోజక ఇన్ఛార్జ్ ఇచ్చి ఎమ్మెల్యే చేద్దని చెప్పేసి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. దాని ఆ రోజు మీరు బీసీ నాయకుడు కదా, ఆయన్ని మీరు సీటు తనిఖీలిపోలేదా? మీరు ఆరోగ్యం చేసిన తప్పు కదా. కోడిగుడ్డు వ్యవహారాల అమర్ ఏదైతే నిన్న మాట్లాడారో వాళ్ళు విప్పు జారీ చేయడం కూడా కోడిగుడ్డు వ్యవహారంలాగా ఉంటుంది. సమావేశానికి హాజరు అవ్వటం తటస్థంగా ఉండడం అన్నది ఒక విధానమైనటువంటి విప్లో ఒక భాగం. సమావేశానికి హాజరయ్యి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓటేయండి అని చెప్పి అనడానికి అదొక రెండో లైన్ విప్లో. సమావేశానికి హాజరయ్యి అక్కడ ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ ఉద్దేశానికి అనుకూలంగా ఓటేయమని వ్యతిరేకంగా ఓటేయమని అది మూడో లైన్ విప్పు గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉండి మాట్లాడితే ప్రాబ్లం లేదు. ఎక్కడ ఎవరికైనా విప్ జారీ చేస్తారు? కొలంబోలో ఉన్నటువంటి వాళ్ళ కార్పొరేటర్లుగా, శ్రీలంకలో కొలంబోలో వాళ్ళ కార్పొరేటర్లు దాచిపెట్టారు, అక్కడికి వెళ్ళి విప్ జారీ చేస్తారా? లేదనంటే కేరళలో విప్ జారీ చేస్తారా? కేరళలో ఒక 90 కార్పొరేటర్లు పెట్టారు, అక్కడ జారీ చేస్తారా?